కమాల్ భాయ్ మనతో ఉన్నారు కాబట్టి ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. తండల నుంచి నీకు ఓట్లు ఎన్ని వచ్చి ఉండొచ్చు? అంటే నువ్వు ఊహించిన కాడికి వచ్చినాయా, ఎక్కువనే వచ్చినాయి? అటు ఇటు నాకు తెలిసి 380 ఓట్లు 90% మొత్తం పడ్డాయి ఓట్లు. అరే వేరే తండ కదా, మేము ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళకి ఆలోచన రాలేదంట. అంటే పరిగిలో ఒక భాగం ఇది. మీరు అభివృద్ధి చెందే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? ఇదే మాట మన ఎమ్మెల్యే సార్కి చెప్తే వైస్ చైర్మన్ వస్తుందని ఎప్పుడన్నా కలగన్నావా? మన ఎస్టీ లంబాడా జాతిలో నీకు పేరున్న ఈరోజు ఉండిపోయింది, నీకు పేరు. ఇప్పుడు భవిష్యత్తులో పార్టీ కోసం మీరు ఏమన్నా పనిచేసే ఛాన్సెస్ ఉన్నాయి? నీకు ఎలా కావాలో అలా డెవలప్మెంట్ చేసుకోమా. పరిగి కాన్సెన్సీ మొత్తం మీ చేతిలో పెడతా. అంటే రామ్మోహన్ రెడ్డి సారు సామాజిక న్యాయం చేసిండు అనుకోవచ్చా దీంట్లో? నాకు గిట్టంగా పక్క పార్టీ వాళ్ళు బీఫామ్ ఇస్తారు. ఓకే, అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు మనం ప్రముఖ ఒక వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి వ్యక్తి, తన కోసం 3 రోజులు ఉత్కంఠభరితమైనటువంటి అంశం, అలాంటి వ్యక్తిని మనం ఈరోజు కలుస్తున్నాం. అస్సలు ఈ రాజకీయంలోనికి తను ఎప్పుడు వచ్చిండు, వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగినాయి, అసలు కౌన్సిలర్గా పోటీ చేయడానికి గల కారణం ఏంది, ఇవన్నిటికీ మూల కారణం ఇండిపెండెంట్గా గెలవడమే. మరి దీని వెనకాల కథ ఏముంది అసలు అనే అంశాలను తన మాటల ద్వారా ముడావత్ హనుమంత్ గారు అలియాస్ కమాల్ భాయ్ మనతో ఉన్నారు కాబట్టి ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారు? వాస్తవానికి మీరు ఇంతకుముందు ఉప సర్పంచ్గా చేశారు. చేసినప్పుడు ఏమైనా అభివృద్ధులు చేసిరా? అభివృద్ధి చేసినందుకే కదా నాకు మా ఊరోళ్ళు నీవు ఖచ్చితంగా ఉండాలి, నీవు కౌన్సిలర్గా నిలబడాలి, నీకు లాస్ట్కు బీఫామ్ రాకున్నా కానీ నాకు గట్టిగా హామీ ఇచ్చిండ్రు. నీకు మేము వెంట ఉండి మేము నీకు గెలిపిస్తాము, నీవు కౌన్సిలర్గా మేము నీకు చూడాలని మా ఊరోళ్ళు మంచిగా గట్టిగా పోటీ చేస్తే నేను సరే మీ మాట తీయనని నేను ఇండిపెండెంట్గా నిలబడ్డా. అంటే ఇండిపెండెంట్గా నిలబడడానికి ఫస్ట్ కారణం ఏంది అంటే, మీరు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళని ఏమైనా సీట్లు అడిగారా? అంటే సార్ నేను కౌన్సిలర్గా పోటీ చేస్తా, మీరు నాకు ఇవ్వండి అని చెప్పేసి అడగడం ఏమన్నా జరిగిందా? నేను అడగలే, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అడిగిన బీఫామ్ కంపల్సరీ ఇస్తామని చెప్పిండ్రు. హాఫ్ అన్ అవర్ ముంగల నాకు బీఫామ్ లేదని చెప్పేసిండ్రు. సరే అని నేను అప్సైడ్ అయ్యి ఇంటికి వచ్చేసిన. అయితే ఒక ఫామ్ మాత్రం ఫిలిప్ చేసి పెట్టిన, ఎందుకంటే స్వతంత్రంగా ఒకటి ఉండాలని. అంటే ప్రీ ప్లాన్గా ఎవరు బీఫామ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే ఉండాలి బరిలో అన్నట్లు. బరిలో ఉండాలని ఆల్రెడీ ఒక ఫామ్ అయితే నింపి వచ్చిన ఆల్రెడీ. ఇక దాని ప్రకారం బీఫామ్ రాకుండా కానీ స్వతంత్ర అభ్యర్థిగా నాకు ఉంగరం గుర్తు వచ్చింది. ఊరోళ్ళు గిట్టంగా నువ్వు ఉండాలి కంపల్సరీ, నీకు బీఫామ్ టికెట్ రాకుండా కానీ మాకు క్యాండిడేట్ కావాలి, క్యాండిడేట్ మెయిన్ మాకు, నువ్వు ఖచ్చితంగా ఉండాలి. నీ ఈ 5 సంవత్సరాలు నీ ఉప సర్పంచ్ ఉన్నప్పుడు నువ్వు మంచి పనులు చేసినావు కాబట్టి నీకు సర్పంచ్గా అందుకున్నారు, కానీ మాది పంచాయతీ ఉంటే అది మున్సిపాల్లో కలిసింది కాబట్టి నీకు కౌన్సిలర్గా చూడాలని మాకున్నదని చెప్తే సరే మీ మాట తీయనని నేను నిలబడ్డా. మా ఊరోళ్ళ కొరకు నేను నిలబడ్డా. మా ఊరోళ్ళు గిట్టంగా నా గురించి గెలవాలని చాలామంది అంటే మొక్కుకున్నారు, నేను గెలవాలని మొక్కుకున్నారు చాలామంది. అందుకే పబ్లిక్ దయ వల్ల నేను ఈరోజు గెలుచుకున్నాను. అంటే ఇంకొక అంశం అన్న, మీరు ఈ తండా నుంచి పోటీలో ఉన్నారు, ఇంకా 2 తండాలు ఉన్నాయంట కదా నీకు ఆపోజిట్గా. అంటే ఏ తండాలు? నజీరాబాద్ ఉండే, మైసమ్మగడ్డ ఉండే, న్యామత్ నగర్ ఉండే, మళ్ళీ అక్కడ కెతావత్ తండ ఉండే, ముడావత్ తండ ఉండే, అన్నీ అక్కడ తండలు ఎక్కువ ఉండే. ఇక్కడ మా ఊరు ఒకటి, మైసమ్మగడ్డ ఒకటి ఇక్కడ ఉండే. చిన్న తండ కదా బీఫామ్ ఇచ్చినా ఓడిపోతారని అనుకున్నారు, కానీ పబ్లిక్ అట్లా అనుకోలే. పబ్లిక్ ప్రతి ఒక్కరు క్యాండిడేట్ మంచిగా ఉన్నారు కదా, క్యాండిడేట్ కావాలి మెయిన్ అని న్యామత్ నగర్ వాళ్ళు కానీ నజీరాబాద్ అందరు సపోర్ట్. తండల నుంచి నీకు ఓట్లు ఎన్ని వచ్చి ఉండొచ్చు? అంటే నువ్వు ఊహించిన కాడికి వచ్చినాయా, ఎక్కువనే వచ్చినాయి? నేను ఊహించిన కాడికి వచ్చినాయి. అటు ఇటు నాకు తెలిసి 380 ఓట్ల
పోల్ కాకుండొచ్చు, ఒక 20-30 పోల్ కాకపోవచ్చు, కానీ 20 ఓట్లు పోయొచ్చు బయటికి, అంతే. 20 ఓట్లే నేను టార్గెట్, కానీ 90% మొత్తం పడ్డాయి ఓట్లు. నాకు 90% పడ్డది. నజీరాబాద్లో కొన్ని పడ్డాయి, న్యామత్ నగర్లో అక్కడికి ఇట్టంగా 80% పడ్డది. అంటే వేరే తండాల వాళ్ళు నీ మీద ఎట్లా ఉండాలి, అరే వేరే తండా కదా మేము ఎందుకు వేయాలి అని వాళ్ళకి ఆలోచన రాలేదంటావా? వచ్చినాయి అలా వచ్చినాయి. పెద్ద తండ అని చిన్న తండకి ఎందుకు ఇవ్వాలని వేరే తండలోకి వచ్చినాయి. కానీ కొంతమంది క్యాండిడేట్ చూసిండ్రు, నాకు క్యాండిడేట్ చూసి మన ఊరే కదా, అదే ఊరు కదా, ఇదే ఊరు కదా, క్యాండిడేట్ ఎక్కడైనా వస్తాడని చెప్పి నాకు ఓటేసిండ్రు. ప్రతి ఒక్కరు ఓటేసి అంటే ఇప్పుడు ఓటేసారు, మిమ్మల్ని గెలిపించారు. మరి ఇప్పుడు నెక్స్ట్ నీవు ప్రచారం జరిగేటప్పుడు వెళ్ళినావు, ఇప్పుడు గెలిచినాక వెళ్ళినావా? మరి వెళ్ళిన నైట్ అయిపోయింది రాత్రి, అక్కడ న్యామత్ నగర్ దర్గాకి పోయినా. ఓకే. నజీరాబాద్ పోదామంటే టైం దొరకలే, 8 అయింది, నైట్ 8 అయింది. ఇక్కడ మా వాళ్ళ గిట్ట ఇక్కడ వెయిటింగ్ చేస్తుండే గుడి కాడ. ఈరోజు పోదాం అనుకున్నా, అక్కడనే పోదాం అనుకున్నా, మీరు వచ్చేసిండ్రు. ఇక అయితే రెండో అంశం అన్న, ఇంతకుముందు ఉప సర్పంచ్ వేరు, అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు రెండోది అంటే ఇప్పుడు కౌన్సిలర్, అంటే పరిధిలో ఒక భాగం ఇది. మీరు అభివృద్ధి చెందే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కంపల్సరీ కదా. నేను కౌన్సిలర్గా గెలుచుకున్నప్పుడు నాకు రామ్మోహన్ సార్ మరీ పిలిపించి, మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుచుకున్నారు, మీరు డెవలప్మెంట్ చేయాలంటే ఇప్పుడు రామ్మోహన్ సార్కి నేను కలిసిన, సార్ నాకు డెవలప్మెంట్ కావాలి, మెయిన్ ముఖ్యం. ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా కానీ నాకు డెవలప్మెంట్ కావాలి సార్. మీ హయాంలో మంచి పనులు నడుస్తున్నాయి సార్, హైవే రోడ్ వస్తున్నాయి అక్కడ నుంచి, నాకు గీటంగా మా జీపీ వరకు, మా ఏరియా వరకు డెవలప్మెంట్ బాగా ఇష్టం సార్, నాకు 100% డెవలప్మెంట్ కావాలి సార్ అంటే, సార్ గిట్టంగా 90% అమ్మా, 100% అమ్మా, డెవలప్మెంట్ కొరకు ఎప్పుడైతే అడిగినావో నువ్వు నాకు ఉండాలమ్మా, నువ్వు ఉంటేనే డెవలప్మెంట్, మీ ఊరి కొరకు నేను మీ మాటలు చూస్తేనే డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నావు ప్రతిసారి, కాబట్టి నీకు వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పి సార్కి అయితే రుణపడి ఉంటా, ఎందుకంటే నాకు వైస్ చైర్మన్ ఇచ్చిండు కాబట్టి. రెండో అంశం ఏమంటున్నంటే, మీరు గెలిచిన వెంబడే బయటికి వచ్చారు, వచ్చినప్పుడు ఏమన్నారంటే, అంటే అక్కడ ఉన్న పరిస్థితి బాగాలేదు, ఉత్కంఠభరితంగా ఉన్నది. ఆ టైం లోపల మీరు మైక్లో ఒక మాట అన్నారు, నన్ను నా గ్రామ ప్రజలు గెలిపించారు, ఇండిపెండెంట్గా గెలిపించారు, కాబట్టి నేను గ్రామ ప్రజల కోసమే పనిచేస్తా అన్నారు. కానీ ఇక్కడ ఏమైంది, మీరు పార్టీ మారారు, అంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. అవి వెళ్ళేటప్పుడు ఈ గ్రామ ప్రజలది ఏమన్నా సలహాలు సూచనలు తీసుకున్నారా? తీసుకున్నా. నన్ను 2 days టైం ఉంది కదా అని అన్న. ఆల్రెడీ 2 daysలో నాకు అందరు చెప్పిండ్రు, నువ్వు ఎక్కడ పోయినా సంతోషంగా ఉండు, మాకు సంతోషంగా చెయ్యి, ఎందుకంటే నీకు ఇండిపెండెంట్ గెలిపించినాం కదా, నువ్వు ఎక్కడున్నా కానీ మాకు డెవలప్మెంట్ చేస్తే బాగా చాలు, అదే బాగా నాకు చాలు. నువ్వు ఏ పార్టీలో పోయినా కానీ సరే నీ ఇష్టం, కానీ డెవలప్మెంట్ కావాలి, ప్రతిసారి డెవలప్మెంట్ అన్నారు. ఇదే మాట మన ఎమ్మెల్యే సార్కి చెప్తే, సరే నీకు 100% నీకు డెవలప్మెంట్ కొరకే అడుగుతున్నావు కదా, నువ్వు డెవలప్మెంట్ కొరకు ఎలా చేసుకుంటావో చేసుకో, మళ్ళీ మన పరిగి కాన్స్టిట్యూన్సీ మొత్తానికి గిట్టంగా ఇప్పుడు అన్నిటికీ నేను డెవలప్మెంట్ గురించే చేయాలి. ఇక నా ఊరనే కాదు, అన్ని ఊర్ల గిట్టంగా డెవలప్మెంట్ లెక్కనే చూడాలి. ఇక ఎందుకంటే నాకు ఒక బాధ్యత వచ్చింది, వైస్ చైర్మన్ వచ్చింది, అన్ని ఊర్లకు. వైస్ చైర్మన్ వస్తుందని ఎప్పుడన్నా కలగన్నావా? కలగనలే సార్, ఎందుకు కలగనలేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నది వైస్ చైర్మన్ రావడం అనేది? బాధ్యత ఎక్కువ అయింది ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు ఊరు కాడికి ఆలోచన చేసినా కానీ ఇప్పుడు ప్రతి ఊరు కాడికి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు మన ఊరు కాడికే మనం కౌన్సిలర్గా అయిపోయినాం అనుకున్నాం, కానీ ఇప్పుడు బాధ్యత ఇంకా పెద్దగా అయింది, అంటే పరిగి లెవెల్ అయిపోయింది, పరిగి లెవెల్ అయింది. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, ఎందుకంటే నాకు కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కౌన్సిలర్ గెలవాలి, ప్రతి నోట్లో గెలవాలని ఉన్నది. అదే గెలవడం, మళ్ళీ వైస్ చైర్మన్ రావడం ఇంకా చాలా సంతోషం. ఇది ఊహించని పరిణామం ఊహించని పరిణామం, ఎందుకంటే నేను 100% నా ఊరు కాకుండా పరిగి, నస్కల్, మల్లెమన్గూడ, సుల్తాన్పూర్ ఎక్కడున్నా సరే నాకు వైస్ చైర్మన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ టైంలో అర్ధరాత్రి ఏ టైంలో గిట్టంగా నాకు ఫోన్ చేసి రెస్పాన్స్ అయితే నేను వాళ్ళకు 100% ఇప్పుడు వైస్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇచ్చారు, అంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ బృందం అంతా మాట్లాడుకుని. కానీ ఇప్పుడు మీరు రామ్మోహన్ రెడ్డి సార్ మీద మీ అభిప్రాయం ఏందన్న? అసలు నాకు వైస్ చైర్మన్ ఇస్తారని అనుకోలే, కానీ రామ్మోహన్ సార్ ఎందుకు నేను మాట్లాడిన ప్రకారం నాకు సార్ డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడినా కాబట్టి సార్ ఒకటే మాటలో, నువ్వు డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నావు కదా, నువ్వు డెవలప్మెంట్ గురించి ఎలా చేసుకుంటావో చేసుకో, నీకు వైస్ చైర్మన్ ఇస్తా, ఇంకా మా పరిగి కాన్స్టిట్యూన్సీ మొత్తం నీ చేతిలో పెడతా, మంచిగా డెవలప్మెంట్ చేయాలమ్మా అని చెప్పి ఒక మాట చెప్పిండు. దాని ప్రకారం రుణపడి ఉంటాం రామ్మోహన్ సార్కి అయితే, ఎమ్మెల్యే సార్కి. అంటే మీరు విద్యకు, నీ తాండా కావచ్చు, నీ పరిగి విషయంలో కానీ విద్యకి ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? విద్య ఏం లేదు, మాకు కొంచెం స్కూల్ రోడ్ దాటి ఉన్నది, ఆ స్కూల్ ఇక్కడ మార్పించేయాలి కొంచెం. మళ్ళీ అంగన్వాడీ బిల్డింగ్ లేదు మా ఊళ్ళో, సార్ తోటి మాట్లాడాలి జర, అది గిట్ట చేయాలి మా ఊరి ప్రకారం అయితే. ఇప్పుడు మొత్తానికి మీ తండావాసులు కానీ లేకుంటే నీ ప్రాంతవాసులు కానీ నీకు చైర్మన్ రావడం వల్ల ఎవరైనా నేను
కొంత అంటే అందరు పాజిటివ్గా చెప్తారు, బట్ ఎవరన్నా నీకు నెగిటివ్గా ఏమన్నా అన్నారా? ఎవరేమి అంటలేరు. నాకు మళ్ళీ వైస్ చైర్మన్ వచ్చినందుకు చాలామంది ఈరోజు టెంకాయలు కొట్టిండ్రు గుడి దగ్గర. నీకు వైస్ చైర్మన్ వచ్చింది, వైస్ చైర్మన్ వచ్చిందని. మా ఎస్టీ వాళ్ళు ఎక్కడున్నా సరే, కులక్చెల్ల సైడ్ నుంచి, ఇక్కడ బ్రాహ్మణపల్లి సైడ్ నుంచి, ఇక్కడ లోకల్ ఎక్కడి నుంచి అయినా సరే, నువ్వు ఒక పరువు కాపాడినావు మన ఎస్టీది, నీకు 100% నువ్వు సాధించినావు, నీకు వైస్ చైర్మన్ వచ్చింది, ఇదే కంటిన్యూ చేస్తే మళ్ళా నీకు పెద్ద పోస్ట్ వచ్చే అవకాశాలు ఉంది, రావచ్చు, మనం చేసే పనులను బట్టి రావచ్చు, ఇదే కంటిన్యూ చేయి, ఎక్కడ కానీ మార్పుడు చేర్పుడు చేయకుండా కంటిన్యూ చేస్తే రేపు మన ఎస్టీ లంబాడా జాతిలో నీకు పేరు ఉన్నాయి, ఈరోజు ఉండిపోయింది నీకు పేరు, ఇదే కంటిన్యూ చేస్తే రేపు ఇంకా దీనికన్నా పెద్ద పోస్ట్ రావచ్చు అని ప్రతి ఒక్క మా లంబాడా సోదరులు అందరూ నాకు చాలా నిన్న కలిసిండ్రు. అయితే ఇంకొక విషయం, మీ లంబాడి సోదరులు అంటే నువ్వు ప్రచారం జరిగేటప్పుడు అందరి దగ్గర అంటే అందరి ఇంట్లోకి వెళ్ళింది వాస్తవమే, కానీ ఒక తుల్జాభవాన్ని ఫోటో ఇచ్చినవని నాకు సమాచారం, ఇది ఎంతవరకు నిజం? నేను ఇక్కడ దేవునికి నమ్ముకున్నా. ఎందుకంటే నేను ఈరోజు లంబాడలోకి వెళ్ళినందుకు దేవుని నుంచి ప్రచారం. ఎందుకంటే ఎక్కడ మనం బయట వేసుకునడం కానీ నేను ఇది సాధించుకోవాలి, ఈ రోజు గిట్టంగా నాకు భూమి గిట్ట లేదు, నాకు బైక్ గిట్ట లేదు, అసలు నా పేరు మీద ఏం లేదు ఎక్కువ. ఎందుకంటే నేను పబ్లిక్కి నమ్ముకున్నా, దేవునికి నమ్ముకున్నా. అంటే నేను దేవుని ఫోటో ఇవ్వాలని కాదు, నేను అభిమానంతో నేను గిఫ్ట్గా ఏదో చిన్నగా గిఫ్ట్లు లేకాలని, అంతేగాని నేను తీసుకుపోయితే నేను చేతులకి వెళ్ళైతే ఇవ్వలేను. నా కార్యకర్తలే నువ్వు గెలవాలని, వాళ్ళే సంతోషం పడాలని నాకు ఈరోజు ఈ స్థాయి వరకు తెచ్చిండ్రు ప్రతి ఒక్కరు. సరే, ఇప్పుడు ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్త అనుకోండి, మీరు వైస్ చైర్మన్ పక్కకు పెడితే, ఇప్పుడు భవిష్యత్తులో పార్టీ కోసం మీరు ఏమన్నా పనిచేసే ఛాన్సెస్ ఉన్నాయా? పార్టీ కోసం చేయాలి కదా, పార్టీకి నాకు ఆల్రెడీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు పార్టీ కొరకు పని చేయాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు వైస్ చైర్మన్ ఇచ్చినప్పుడు పార్టీ కొరకు పని చేయాలి 100% కదా. ఎప్పుడు ఎక్కడ పోయినా కానీ సారెంట్ ఉండాలి, ఏ పని ఉన్నా కానీ పార్టీ కొరకు కార్యకర్తలకు అందరికీ సమాధానం ఇవ్వాలి, పని చేయాలి, పార్టీ కొరకే ఉండాలి కదా, 100% ఉండాలి. చివరికి ఏమంటున్నా, రామ్మోహన్ రెడ్డి సార్ మీద మీ అభిప్రాయం ఏంది? అసలు నాకు రామ్మోహన్ రెడ్డి సార్ మీద అభిప్రాయం అంటే, నాకు వైస్ చైర్మన్ ఇచ్చినందుకు అభిప్రాయం కాదు, ఇక అది దేవునితో సమానం ఇక నాకు. ఎందుకంటే నాకు వైస్ చైర్మన్ ఇచ్చి గొప్ప పని చేసింది. ఎందుకంటే నేను అనుకోలే అసలు రామ్మోహన్ రెడ్డి సార్ ఎలా ఇచ్చిండంటే, నా మాటలు చూసి నువ్వు కంపల్సరీ నీకు వైస్ చైర్మన్ ఇస్తా, డెవలప్మెంట్ చేస్తామమ్మా, నువ్వు ప్రతిసారి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా, నీకు ఎలా కావాలో అలా డెవలప్మెంట్ చేసుకోమ్మా, పరిగి కాన్స్టిట్యూన్సీ మొత్తం నీ చేతిలో పెడతా, చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ ఉంటారు, మంచిగా డెవలప్మెంట్ చేస్తే రేపటికి మనం ఇంకా దగ్గర వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ అప్పటికిటంగా మనం భారీ మెజార్టీతో గెలవాలమ్మా అని నాకు సార్ హామీ ఇచ్చిండు. నేను గిట్ట సార్కి హామీ ఇచ్చిన, సార్ మా ఊరికి అయితే కొంచెం పనులు మాత్రం గట్టిగా ఇవ్వాలి సార్, ఇండిపెండెంట్ అభ్యర్థి కదా అంటే నాకు సార్ గిట్ట హామీ ఇచ్చిండు, నీకు ఇస్తా అమ్మా, అన్నిటికంటే కొన్ని ఎక్కువనే ఇస్తామమ్మా, నీకు ఇండిపెండెంట్ అభ్యర్థి కదా ఇస్తా అని చెప్పిండు సార్ గిట్టంగా. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. అయితే ఇప్పుడు వాస్తవాన్ని కూడా ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే, తను కౌన్సిలర్గా మాత్రమే పోటీ చేద్దాం అనుకున్నాడు, గెలిచి కౌన్సిలర్గా ఉండాలనుకున్నాడు, కానీ అచానక్ అది అవకాశం వచ్చింది. రామ్మోహన్ రెడ్డి సార్ పుణ్యమే అంటున్నాడు. మరి ఇలాంటి వ్యక్తులకు ఆ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే అంశాలు కాంగ్రెస్ పార్టీ పైననే ఉన్నాయని చెప్పేసి తన మాటల ద్వారా చెప్పడం జరుగుతుంది. తను కూడా రామ్మోహన్ రెడ్డి సార్ని నమ్ముకున్న, నాకు లేని అవకాశాన్ని క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఒక వైస్ చైర్మన్ అంటే సాధారణంగా బీసీలేమో చైర్మన్, ఎస్టీలేమో వైస్ చైర్మన్. అంటే రామ్మోహన్ రెడ్డి సారు సామాజిక న్యాయం చేసిండు అనుకోవచ్చా? దీంట్లో న్యాయం 100% న్యాయం చేసిండు, 100% న్యాయం చేసిండు. నాకు గిటంగా పక్క పార్టీ వాళ్ళు బీఫామ్ ఇస్తామని చెప్పినా కానీ వాళ్ళు ఇవ్వకున్నా కానీ మరి నాకు పిలిపించి గిటంగా వైస్ చైర్మన్ ఇచ్చిండు. ఎందుకంటే నిన్న గిట్ట చెప్తుండే సార్, మీ ఎస్టీ పాపులేషన్ గిటంగా చాలా సంతోషం పడుతున్నారు, ఇక చెప్పిండు సార్, మంచిగా చేద్దాం, అందరం కలిసి చేసుకుందామని చెప్పిండు. ఓకే, ఈ విధంగా జరిగింది కాబట్టి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వన్స్ అగైన్ ముడావత్ హనుమంత్ గారికి మరొకసారి వైస్ చైర్మన్గా, పరిగి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు కంగ్రాట్స్ బ్రదర్.